కూడా అవుతుంది. ఓకే అండి. కేఎస్ఆర్ మూర్తి అడుగుతున్నారు. ఆయన ఇంట్రాడే కాల్స్ కోసం మన ప్రాఫిట్ యువర్ ట్రేడ్లో సబ్స్క్రైబ్ చేశారు. సో నిన్నటి రికమెండేషన్స్ సంబంధించిన పెర్ఫార్మెన్స్ను నెక్స్ట్ డే ఇస్తే బాగుంటుంది అని అడుగుతున్నారు. తప్పకుండా మీ సూచన అమలు చేసే ప్రయత్నం చేస్తాం. కొద్దిగా స్టాఫ్ షార్టేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత డెఫినెట్గా మీరు ఇచ్చినవి చేస్తాం. సాధారణంగా జనరల్గా బ్రాడ్గా చెప్పాలంటే 80% మన ట్రేడింగ్ కాల్స్ సక్సెస్ రేట్ ఉంటుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ కాల్స్ మల్టీ బ్యాగర్స్ అంటాం. అవైతే డెఫినెట్గా విత్ ఇన్ 1 to 2 months 50% 60% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా చాలా సాటిస్ఫాక్టరీ పెర్ఫార్మెన్స్ ఉందండి మన ప్రాఫిట్ యువర్ ట్రేడ్. అలాగే ఫైనల్గా ఎటువంటి ట్రేడింగ్ ఐడియా ఇస్తున్నారు. ఇంకా చాలా మెయిల్స్ మిగిలిపోయాయి. మధ్యాహ్నం బిజినెస్ లంచ్లో చదివే ప్రయత్నం చేద్దాం. నిన్న చాలా స్టాక్స్ లార్జ్ మూవ్స్ చేసినాయండి. 4% 5% ప్లస్ మూవ్స్ అనమాట. అయితే కొంచెం సేఫ్టీ ఫ్యాక్టర్ కన్సిడరేషన్లో చూస్తే పిఎస్యు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకోమని చెప్తున్నాను. అబౌట్ 279 ట్రేడ్ అయితే కనుక స్టాక్ ఒకసారి న్యూ హైస్ అటెంప్ట్ చేయొచ్చు అనమాట. క్లోజర్ టు 285 287 కూడా ర్యాలీ కావచ్చు. స్టాప్ లాస్ షుడ్ బి కపుల్ ఆఫ్ పర్సెంటేజ్ పాయింట్స్ కింద అరౌండ్ 274 దగ్గర అనమాట. అండ్ నిఫ్టీలో మాత్రం కేర్ఫుల్గా 50 to 100 లెవెల్ అబ్జర్వ్ చేయమంటాను. 50 to 100 పైన 1 hour కనుక ట్రేడ్ అయితే నిఫ్టీ డెఫినెట్లీ మార్కెట్స్ ఇవాళ కూడా పాజిటివ్గానే క్లోజ్ అవుతాయి అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓకే అండి. మీరు ఎటువంటి ట్రేడింగ్ ఐడియా ఇస్తున్నారు? మార్కెట్ అయితే ఈరోజు కొంచెం గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. 5180 అనేది కొంచెం సపోర్ట్ జోన్ నిఫ్టీ. ఒకవేళ అది కానీ బ్రేక్ అయిందంటే మార్కెట్ కొంత వీక్ కావడానికి అవకాశం ఉంది. అట్లనే రెసిస్టెన్స్ కూడా 5200 దగ్గర మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి గత 2 రోజులుగా బాగా పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కంప్లీట్గా షార్ట్లు అనేది ఇందులో లేవు కాబట్టి ఇది కొంత ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ కొంత కిందకి అవకాశం ఉంది. 1075 బిలో స్టాక్ని షార్ట్ సెల్ చేయమంటాను. 1082 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. టార్గెట్ విషయానికి వస్తే 1060 1055 దాకా స్టాక్ రావడానికి అవకాశం ఉంది. ఓకే అండి. అలాగే సుందరరాజా రికమెండ్ చేస్తున్నారు. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ బై అబౌవ్ 955 అంటున్నారు. టార్గెట్ 965గా చెప్తున్నారు. స్టాప్ లాస్ 949 రూపీస్గా చెప్తున్నారు. కేవలం 10 రూపాయల లాభం కోసం ఈ ట్రేడ్ చేయమంటున్నారు. అమర్నాథ్ శాస్త్రి అబన్ ఆఫ్షోర్ సెల్ అరౌండ్ 1080 అంటున్నారు. టార్గెట్ 15 to 20 రూపీస్ బిలో ఓపెన్ రేట్ అంటున్నారు. స్టాప్ లాస్ 5 రూపీస్గా చెప్తున్నారు. 5 రూపీస్ అబౌవ్ ది ఓపెన్ రేట్ అంటున్నారు. సో ఇవి ఇవాళ ట్రేడింగ్ రికమెండేషన్స్. అలాగే కర్నూలులో మన నెక్స్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్ను టీవీ5 నిర్వహించబోతుంది. నెల్లూరు సమ్మిట్కు అపూర్వమైన స్పందన లభించింది. మనం ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఇచ్చిన గైడెన్సెస్ అన్నీ కూడా లక్కీగా నిన్న పాజిటివ్గా జరగడం కూడా జరిగింది. సో కర్నూలు సమ్మిట్లో కూడా ఇటువంటి అద్భుతాలు జరిగే అవకాశం ఉంది. ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. 16th రోజు అంటే వచ్చే ఆదివారం కర్నూలులో నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలను 9959555609 లేదా 9959555619 ఈ నెంబర్స్ కాల్ చేసి మీరు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే www.tv5money.comలో కూడా మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇది వాళ్ళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మధ్యాహ్నం బిజినెస్ లంచ్లో 1:30 కలుద్దాం.